బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు ప్రజానికాన్ని దడపుట్టిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. పాతకూరుకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తాజాగా అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 4026 కరోనా కేసులు నమోదవగా అత్యధికంగా కేరళలో 1446 అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీలో 393 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 2, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో 7 మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 1235 కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ, తెలంగాణలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో రెండు రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు నమోదవగా వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తాజాగా విశాఖలో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశామని, ఇకపై వాతావరణ మార్పుల నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి అధికమయ్యే అవకాశాలు ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.